ఈసారికి తినేసేయండి సార్ ప్లీజ్. కుదరదు, నాకు బిర్యానీ కావాలి. స్టేషన్లో అలా కుదరదు సార్. అలా అయితే నేను అసలేమీ తినను. నిరాహార దీక్ష చేస్తూ చచ్చిపోతాను. సార్ అంత పని చేయకండి సార్, మా ఉద్యోగాలు పోతాయి సార్. మీరు తల్లకిందులుగా తపస్సు చేసినా సరే నేను ఈ ఫుడ్ తినను. బిర్యానీ తెస్తేనే తింటాను. ఇది నీ ఇల్లు కాదు, పెట్టింది తిని మూసుకొనుండు, లేకపోతే పనిష్మెంట్ భయంకరంగా ఉంటుంది. మూర్తి సార్ తీసుకోండి సార్. నాకొద్దు. సరే, వీడికి 2 రోజులు అన్నం పెట్టకండి. అలాగే సార్. వీడంతటికి వీడు ఏదో ఒకటి పెట్టమని బతిమలాడే వరకు ఏమీ పెట్టకండి. అలాగే సార్. అదేంటి సార్, ఆయన మిమ్మల్ని తిడుతుంటే నవ్వుతారేంటి? ఈ మాత్రం టెన్షన్ లేకపోతే పోలీస్ స్టేషన్కి వచ్చి ఉపయోగం ఏముంది చెప్పు? సైకో మూర్తి, పద. అమ్మా, ఆ హిమబిందు ఖచ్చితంగా పారిపోవాలని చూస్తుందా? కాసేపట్లో తను బయటకు వస్తుందా పర్ణ? అప్పుడు తనని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందాం. కానీ మనం ఇంట్లో ఉన్నాం కదా, అది ముందు నుండి వెళ్ళిపోతుందేమో. లేదు, ఖచ్చితంగా బయటకు వస్తుంది. చూసావా, ఇది తప్పించుకోవడం కోసం కార్ కూడా అరేంజ్ చేసుకుంది. కాసేపట్లో బయటకు వచ్చేస్తుంది చూడు. అమ్మా, కారులో ఎవరో ఉన్నారమ్మా. అవును, బహుశా దీని తాలూకు మనిషే కావచ్చు. ఎవరో తెలియడం లేదు, ముఖానికి మాస్క్ పెట్టుకుంది. అమ్మా, రా వెళ్ళి కారులో ఉన్నదాన్ని పట్టుకుందాం, పదమ్మా. వద్దు, ఇప్పుడే వద్దు. అదిగో చూడు, కారులో ఉన్న మనిషి ఎవరికో ఫోన్ చేస్తోంది. అది ఖచ్చితంగా బిందుకే అయ్యుంటుంది. ఆ ఫోన్ మాట్లాడిన తర్వాత బిందు బయటకొస్తుంది. చూసావు కదా, అది ఫోన్ మాట్లాడటం అయిపోయింది. ఇప్పుడు ఆ హిమబిందు బయటకొస్తుంది. నేను వెళ్ళి ఆ కారులో ఉన్న మనిషిని పట్టుకుంటాను, నువ్వు బిందుని పట్టుకో. ఇద్దరి సంగతి ఒకేసారి తేల్చేద్దాం. పద. అలాగే అమ్మా. ఎవరివి నువ్వు? బిందుకి నీకు సంబంధం ఏంటి? ఈ రోజు పట్టు నుంచి తప్పించుకోవడం అంత తేలికాదు. గింజుకుంటే చస్తావు. మాస్క్ తీ.
రహస్యం అవశ్యం నన్నే కొడతావా నిన్ను? అమ్మా పారిపోతుంది. అపర్ణ! అదే, ఏయ్! 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 నాకు తెలుసు నీ సంగతి. నీది కాని క్యారెక్టర్ని నీదిలా నటిస్తున్నావు. కానీ అదంత తేలిక కాదు. ఆంటీ నేను ఇక్కడ ఏదో చప్పుడైతే చూద్దామని వచ్చాను. నన్ను అపర్ణ అటాక్ చేసింది. నోర్మోయ్! జరిగిందేంటో నాకు తెలుసు. ప్రపంచానికి తెలిసే రోజు త్వరలోనే వస్తుంది. మ్మ్. మై గాడ్, కొంచెంలో తప్పించుకున్నాను. లేకపోతే రోజు ఈ చేతిలో చచ్చేదాన్ని. ఈ రోజు ఆ దేవమ్మ కంటే రాక్షసిలా ఉంది. ఇప్పుడు బిందు పరిస్థితి ఏంటో. డ్రైవర్ ఇంకా ఎంతసేపు పడుతుంది? అయిపోవచ్చింది మేడం. ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి ఎంతసేపు పడుతుంది? ఇంకో గంట పడుతుంది మేడం. త్వరగా కానీ. హలో హలో అక్క, ఎలా ఉన్నావు? బానే ఉన్నాను దామిని. అత్తయ్య ఎలా ఉన్నారు? ప్రస్తుతం పర్లేదు, బానే ఉన్నారు. అందుకే నేను వచ్చేస్తున్నాను. నేను కూడా వైజాగ్ నుంచి బయలుదేరిపోయాను. నువ్వు హైదరాబాద్ రావడానికి ఎంత టైం పడుతుంది? 1 అవర్ పడుతుంది. వెరీ గుడ్. అక్క, హైదరాబాద్ అవుట్స్కట్స్లో నా కార్ ఆగిపోయింది. నువ్వు నన్ను వచ్చేదారిలో పికప్ చేసుకో. ఓకే దామిని, ఒకసారి లొకేషన్ పంపించు, నేను వస్తున్నాను. అలాగే అక్క. అమ్మా, నేను గుడికి వెళ్తున్నాను. ఇప్పుడా? ఈరోజు నీ చెల్లెళ్ళు వస్తున్నారు కదా, నువ్వు బయటకెళ్తే ఎలా? తొందరగా వచ్చేస్తానమ్మా. సరే వెళ్ళిరా. కాని వాళ్ళొచ్చే టైంకి నువ్విక్కడ ఉండాలి. ఈరోజు ఏమైనా వాళ్ళకి నిజం చెప్పేయాలి. అలాగేనమ్మా.
సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే. పూజారి గారు, నేను ఒక మొక్కు మొక్కుకున్నాను, అది తీర్చుకోవాలి. అలాగేనమ్మా. ఏమిటా మొక్కు? మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెడతానని మొక్కుకున్నాను. అమ్మా, ఇది కొంచెం కష్టమైన మొక్కు. దీన్నే ఎందుకు ఎంచుకున్నావు తల్లి? అంత పెద్ద ఆపదేమొచ్చింది? ఆ దేవుని దయ వల్ల చాలా పెద్ద ఆపద నుండే బయటపడ్డాను. అంతేకాదు, నాకు 2 చెల్లెళ్ళు. మేము చిన్నప్పుడే విడిపోయాం. ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ రోజే కలవబోతున్నాం. శుభం తల్లి. ఆ భగవంతుడు నీకు మేలు చేస్తాడు. ఈ మొక్కు చెల్లిస్తే చాలా మంచిది. మెట్లలో ఎందరో దేవతలుంటారు. అందుకే మెట్లెక్కే ముందు మెట్లకు నమస్కరించి ఎక్కుతాం. వాటికి పసుపు రాసి కుంకుమ పెడితే ఎంతో మంచిది. అయితే పంతులు గారు, నేను ముందు మెట్ల పూజ చేసొచ్చి ఆ తర్వాత అర్చన చేసుకుంటాను. శుభం, అలాగే చెయ్యమ్మా. ఓం కార్తయాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఓం జాతవేదసే సునపావసు. దామిని, అక్క, అత్తయ్యకి ఎలా ఉందక్క? ఇప్పుడు సెట్ అయింది. మంగళూరులో ఏవో టెంపుల్స్ చేసుకుని రేపు ఆవిడ యాత్రలకు వెళ్తుంది. ఆనంద్ వచ్చేస్తాడు. అక్క, ఆంటీ నీకు ఫోన్ చేసిందా? చేసింది దామిని. ఇంటికి రాగానే ఏదో గుడ్ న్యూస్ చెప్తానంది. అదేమై ఉంటుందక్క? నీకింత తెలుసు, నాకు అంతే తెలుసు. మొత్తానికి అమ్మేదో ప్లాన్ చేసినట్టుంది. అవును, నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఒక పక్క డౌట్గా కూడా ఉంది. పద, వెంటనే వెళ్ళి ఆంటీని కలుద్దాం. పద. డ్రైవర్, కార్ బాగు చేయించుకుని ఇంటికొచ్చేయి. అలాగే మేడం. తల్లి, చాలా కాలం తర్వాత నా చెల్లెలని కలవబోతున్నాను. ఇక మా జీవితంలో ఎలాంటి కష్టాలు రాకూడదు. అమ్మతో కలిసి మేమందరం సుఖంగా సంతోషంగా ఉండాలి. బిందు, ఇప్పటికైనా నిజం చెప్పు. నీ వెనుకున్నది ఎవరు? ఎవరు నీతో ఇవన్నీ చేయిస్తున్నారు? ఆంటీ, మీరు పొరపడుతున్నారు. ఇలా నన్ను నిర్బంధించినందుకు నా చెల్లెళ్ళకి మీరు సమాధానం చెప్పాల్సి వస్తుంది. మీరు చేసిన ఆరోపణలకి ఏ సాక్ష్యం లేదు. ఓ, అదా నీ ధైర్యం? సాక్ష్యాలు కావలసినన్నున్నాయి. చూస్తావా? హలో అమ్మా. లోకి, వాళ్ళిద్దరూ నీ దగ్గరే ఉన్నారా? ఉన్నారమ్మా, మాట్లాడించనా? వద్దులే,
వాళ్ళని తీసుకుని మన ఇంటికొచ్చేసే. కాసేపట్లో దామిని మహాలక్ష్మి రాబోతున్నారు. వాళ్ళింటికొచ్చే టైంకి నీ దగ్గరున్న వాళ్ళిద్దరూ ఇక్కడుండాలి. అలాగేనమ్మా, తీసుకొస్తున్నాను. మీ చెల్లెళ్ళొచ్చేసరికి ప్రూఫ్స్ రెడీగా ఉంటాయి. దాంతో వాళ్ళకి నువ్వు అక్కవి కావని తెలిసిపోతుంది. వాళ్ళని నసయించుకుంటారు. ఒక్కసారి నువ్వు కాదని తెలిసాక నీకు పడే శిక్ష భయంకరంగా ఉంటుంది. ఇప్పటికైనా నిజం చెప్పు. నేను నీకిచ్చే ఆఖరి అవకాశం. బ్రతిమాలుతున్నాననుకుంటున్నావేమో. ఎంత కాదన్నా దేవమ్మ కూతురులా కొంతకాలం ఉన్నావు. ఆ చిన్న ఎఫెక్షన్తోనే నీకు మరో అవకాశం ఇస్తున్నాను. సరే, నీ ఇష్టం. సాక్ష్యాలు అని లోకికి కాల్ చేసింది. ఇద్దరున్నారా అంటుంది. ఎవరబ్బా ఇద్దరు? నేను మీరెందుకు రావాలని ఆరాటపడ్డానో తెలుసా? దేవుడికి ఎందుకిన్ని మొక్కులు మొక్కానో తెలుసా? మీ మీద ప్రేమతో కాదు, పగతో. ఎప్పుడెప్పుడు మిమ్మల్ని కలుస్తానా అని ఎదురు చూశాను. అది కూడా మీ మీద ప్రేమతో కాదు, పగతోనే. వస్తున్నా, మీ అంతు తేల్చడానికే వస్తున్నా. దామిని, నువ్వు చూడలేదు కానీ వాళ్ళమ్మనలా హాస్పిటల్ బెడ్ మీద చూడగానే ఆనంద్ బిత్తరపోయాడు తెలుసా? చిన్నపిల్లాళ్ళ వెక్కి వెక్కి ఏడ్చాడు. నేనే ధైర్యం చెప్పి డాక్టర్స్తో మాట్లాడాను. మగాళ్ళంతా ఇంతేనక్క. ఒట్టప్పుడేమో కోతలకొస్తారు, సరైన కష్టం వస్తే భయపడిపోతారు. చిన్నప్పుడు అమ్మ చెంగుచాటును దాక్కుంటారు, పెద్దయ్యాక భార్య పైట కొంగు పట్టుకుని తిరుగుతారు. ఈ మాత్రం దానికి మళ్ళీ మేలీగోలు. మిమ్మల్ని నరకానికి పంపడానికి రెడీగా ఉన్నాను. ఇంతకాలం మిమ్మల్ని చెల్లెళ్ళని పిలిచింది మీ చావు బాజ మోగించడానికి.